ఈరోజు సింగరేణిలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాం. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి రాదు. బొగ్గును కనుక్కునే దగ్గర నుంచి ఓబీ తీయటము, సివిల్ మెయింటెనెన్స్, ఆస్తుల రక్షణ, సేల్ పీకింగు, బెల్ట్ క్లీనింగు, చివరికి కోల్ ట్రాన్స్పోర్ట్ వరకు అన్నిట్లలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాం. కానీ వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం కానీ గత రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా వివక్షపూరితంగా వ్యవహరించినాయి. ఇవాళ బొగ్గు పరిశ్రమలో ప్రత్యేకమైన వేతనాలని జేబీసీసీలు నిర్ణయించారు. ఇవాళ కోల్ ఇండియాలో 1199 రూపాయలు రోజు వేతనం చెల్లిస్తుంటే సింగరేణిలో మాత్రం కేవలం 504 రూపాయలు మాత్రమే రోజు వేతనం చెల్లిస్తున్నారు. ఇవాళ సింగరేణికి 2,000 కోట్ల రూపాయల పైగా లాభాలు వచ్చినాయి. లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ, రక్తం ఉన్నాయి. కానీ ఆ లాభాల్లో వాటాని పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారు, అధికారులకు ఇచ్చారు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చారు. కానీ ఆ లాభాల్లో భాగమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం లాభాల వాటా ఇవ్వలేదు. 2022లో 18 రోజుల పాటు సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని, బోనస్ని 20% బోనస్ చెల్లిస్తామని, చట్టాలన్నీ అమలు చేస్తామని చెప్పేసి యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇవాళ సెలవులు కానీ, క్యాంటీన్ సౌకర్యం కానీ, పండగ సెలవులు కానీ, రక్షణ సౌకర్యం కానీ ఏ ఒక్క చట్టబద్ధ సౌకర్యాలు కూడా ఇవాళ సింగరేణిలో అమలు కావట్లేదు. ఒక రకంగా ఎటువంటి వేతనాలు, కనీస వేతనాలు లేకుండా, చట్టబద్ధ సౌకర్యాలు లేకుండా, రక్షణ సౌకర్యాలు లేకుండా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులతోటి సింగరేణి యాజమాన్యం వెట్టి చాకిరి చేయించుకుంటుంది. గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా జోక్యం చేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచేందుకోసం, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయించేందుకోసం చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హామీలు ఇచ్చింది ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ మీకు మళ్ళీ సొంత ఇల్లు 2 లక్షల వరకు రుణం లేని లోన్స్ ఇస్తామని, సో వాటి పరిస్థితి ఏంది? ఎన్నికల టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. కోల్బెల్ట్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తామని, సొంత ఇల్లు పథకం అమలు చేస్తామని, కాంట్రాక్ట్ కార్మిక దీర్ఘకాలిక, పర్మనెంట్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక కోరిక అది. మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని. ఆ తర్వాత సింగరేణి ఎన్నికలు జరిగినాయి. సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగినాయి. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీని 6 ప్రాంతాల్లో గెలిపించారు. ఓవరాల్గా ఏఐటీసీ రికగ్నేషన్ వచ్చింది. అప్పుడు కూడా మంత్రులు కానీ, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కానీ పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే, సొంతింటి కల కానీ, మారుపేర్ల సమస్య కానీ పరిష్కారం కావాలంటే ఐఎన్టీసీని గెలిపించాలని చెప్పారు. ఐఎన్టీసీకి 6 ప్రాంతాల్లో గెలిపించారు. ఆ దిశగా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం కానీ ఎటువంటి చొరవ చేయలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.